మన్యం జిల్లాల వ్యాప్తంగా కూడా ఈరోజు జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రిలీజ్ చేసినటువంటి స్పెషల్ డిఎస్సి ఏదైతే మెగా డిఎస్సి ఏదైతే ఉందో దాంట్లో 16,000 పైచిలుకు పోస్టులకి గాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి గిరిజనులకి 6% వచ్చే పోస్టులకు ఓన్లీ 781 అంటే 781 పోస్టులు మాత్రమే. సో దీనివల్ల పూర్తిగా యువత అనేది నష్టపోతూ ఉన్నారు. కాబట్టి దాన్ని నిరసిస్తూ ఎట్టి పరిస్థితుల్లో గిరిజన ప్రాంతంలో 100% గిరిజనులకి అవకాశం కల్పించాలి. ఆ మెగా డిఎస్సి నుంచి మినహాయింపైన ఇచ్చి ఎక్స్క్లూజివ్గా ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఎస్సి అనేది ట్రైబల్స్కి తీసి 100% గిరిజన యువతల చేత అది ఫిల్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమంతా కూడా ఈ ధర్నాకి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఒకటే. సో జీవో నెంబర్ 3 అనేది ఈరోజు ఏజెన్సీ ప్రాంతానికి 5th షెడ్యూల్లో ఉన్నటువంటి గిరిజనులకి ఎంత ముఖ్యమైన జీవో అనేది మనందరికీ తెలుసు. సో 2020లో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఒక నాన్ ట్రైబ్ చేబ్రోలు లీలాప్రసాద్ అనే వ్యక్తి దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన వేయడము, సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేయడం జరిగింది. అండ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు పలుమార్లు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, యావత్ గిరిజనులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి దీన్ని ఏ రకంగా మనము దీన్ని ప్రత్యామ్నాయం తీసుకొని వచ్చి పూర్తి స్థాయిలో గిరిజనులకి మంచి చేయాలి, 100% గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు 2019 నుంచి అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి అడ్వకేట్ జనరల్స్తోని మాట్లాడి దీనికి ప్రత్యామ్నాయంగా ఏ రకంగా ఒక జీవో తీసుకొస్తే గిరిజనులకి న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో గిరిజనులకి అన్యాయం జరగకూడదన్న ఒక ఆలోచనతోనే ఆనాడు ఏపీ గవర్నమెంట్ వర్సెస్ చేబ్రోలు లీలాప్రసాద్ అంటే పిల్ అనేది కూడా మేము రిట్ పిటిషన్ అనేది కూడా మేము వేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. అండ్ మొన్న 2024 ఎన్నికల క్యాంపెయినింగ్లో మన అరకు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ 3 ఏదైతే రద్దు చేసిందో సుప్రీంకోర్టు, నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము పునరుద్ధరిస్తాము, లేని పక్షాన్యాయన మనం ప్రత్యామ్నాయం జీవోన తీసుకొని వస్తాము, న్యాయ వ్యవస్థతో పోరాటం చేసి మేము గిరిజనులకి న్యాయం చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని విస్మరించి దాన్ని మరిచిపోయి ఈరోజు జనరల్ నోటిఫికేషన్ అనేది మీరు ఎలా ఇస్తారు? ఈరోజు మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం గవర్నమెంట్ నుంచి దానికి సంబంధిత మంత్రి గారు కానివ్వండి, అది విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి, లేకపోతే మన గిరిజన శాఖ మంత్రి గారు కానివ్వండి, ఏ రకమైనటువంటి ఒక భరోసా అనేది కూడా ఈరోజు మనకు కల్పించలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందని చెప్పేసి ఆనాడు మా మీద బురద జల్లినటువంటి టీడీపీ నాయకులు ఈరోజు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ నోర్లన్నీ ఎందుకు మూసుకొని కూర్చొని ఉన్నారు? మీరు ఎందుకు దీని మీద స్పందించరు? ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది రాజకీయ అంశం కాదు, మనం అగ్రి చేయాల్సింది అదొకటి. ఎందుకంటే ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం. ఈరోజు కనుక దీంట్లో ఏమైనా తప్పిదాలు జరిగితే కనుక భావి తరాలు పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది ఊళ్ళలో ఖాళీగా ఉండి ఈరోజు లేనిపోని చెడు అలవాట్లకి లోనై ఈరోజు యువత పక్కదోవ పట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దీని మీద ఒక మంచి ఆలోచన ప్రభుత్వం వారు చేసి దీన్ని ప్రత్యామ్నాయం జీవో తీసుకొని వచ్చి పూర్తి స్థాయిలో గిరిజనులకి న్యాయం చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా స్పెషల్ డిఎస్సి ద్వారా పూర్తి స్థాయిగా ఇక్కడ ఎన్ని ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులు కూడా, ఎందుకంటే భౌగోళికంగా గిరిజన ప్రాంతం అనేది చాలా విస్తీర్ణంతో కూడుకున్నటువంటి ప్రాంతము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా అంతగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని కింద చేస్తాడంటే అది నమ్మే పరిస్థితి, పూర్తి స్థాయిలో యువత పక్కదోవ పడి నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మా డిమాండ్ అల్లా ఒకటే, దీన్ని ఖచ్చితంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి, లేని పక్షాన ప్రత్యామ్నాయం జీవో తీసుకొచ్చి ఇక్కడ యువతకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు జల్లిపల్లి సుభద్ర, జెడ్పీ చైర్పర్సన్ విశాఖపట్నం ఉమ్మడి. ఈరోజు నేను కూడా ఒక ఆదివాసీ బిడ్డ, అది ఫస్ట్ చెప్పుకోవాలి తెలియని వాళ్ళకి. కాబట్టి
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులకి అన్యాయం జరుగుతుంది. ఏదైతే మొన్న జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక తీపి కబురు అందించాలనే ఒక ఆలోచనతో మొన్న 16,000 డిఎస్సిని మెగా డిఎస్సిని మరి ఈరోజు ప్రకటించడం జరిగింది. కానీ మా ఆదివాసులకి అది ఒక దగా డిఎస్సిగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో జియో నెంబర్ 3ని రద్దు చేసిన విషయము మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా, అరకు పార్లమెంట్ సాక్షిగా ఇదే ముఖ్యమంత్రి, ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అరకు ప్రాంతానికి రావడం జరిగింది. వారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని అమలు చేయాలి అని మేము అడుగుతూ ఉన్నాము, ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే హామీ నెరవేర్చినప్పుడు మరి ఈరోజు మా ఆదివాసులకి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి అని మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల అమాయకులు ఏం చెప్పినా కూడా ఊరుకుంటారు అని ఆ రోజు మీరు ఇచ్చారు. ఖచ్చితంగా ఏదైతే జియో నెంబర్ 3 ఉందో ఆ జియో నెంబర్ 3కి సంబంధించి మరొక జియోని తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించిన తర్వాతే గిరిజన ప్రాంతంలో డిఎస్సి అనేది ఈ మెగా డిఎస్సి అనేది జనరల్ డిఎస్సి అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఈలోగా ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీడీఏ పరిసర ప్రాంతంలో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి యువకులందరికీ కూడా స్పెషల్ డిఎస్సిని మరి తొందరగా ప్రకటించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి ప్రకటించారు. చాలా సంతోషం. కాకపోతే ఈరోజు గిరిజన ప్రాంతంలో మాకు ఉన్నటువంటి జియో నెంబర్ 3 రద్దు కారణంగా ఈరోజు మాకు రావాల్సినటువంటి 512 ఉపాధ్యాయ పోస్టులంతా కూడా ఇప్పుడు గిరిజనేతరులకు ఈరోజు కేటాయించే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి మా గిరిజన ప్రాంతానికి ప్రత్యేకించి మాకు ప్రత్యేక డిఎస్సి మాకు కావాలని చెప్పి మేము కోరుతూ ఈరోజు నుంచి మేము బంద్ని ప్రకటించాం. ఈ బంద్ ఎన్నాళ్ళు కొనసాగుతుందని చెప్పేసి తెలియాలంటే ఖచ్చితంగా ఆయన దిగి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తూ ఖచ్చితంగా ఇక్కడ మా గిరిజన ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి డిఎస్సి ప్రకటిస్తే మేము ఈ బంద్ విరమించుకుంటాం. లేదంటే ఆయన ఈ ప్రకటించే వరకు, లేదంటే కనుక ఇటీవల ప్రకటించినటువంటి డిఎస్సి రద్దు చేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేదంటే ఖచ్చితంగా పూర్తిగా మన్య ప్రాంతం మొత్తం స్తంభింపజేసే విధంగానే మేము ముందుకు పోతాం. అలాగే ఇటీవలే ఎన్నికల ముందు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు జియో నెంబర్ 3 ఖచ్చితంగా పునరుద్ధరిస్తాం, లేదంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ జియో తీసుకొస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఆ ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి, ఆ తర్వాతనే డిఎస్సికి పోవాలని చెప్పేసి మేము కోరుతూ మేము ముందుకు పోతాం. మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు తగినటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీకు గుణపాఠం తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.